అందరికీ నమస్కారం. భారత్ కల్చరల్ అకాడమీ 25వ వార్షికోత్సవంలో ఈ మధ్య 50వ సంవత్సరాలు 25వ సంవత్సరాలు ఇలా జరుగుతున్న కార్యక్రమాలు చాలా ఎన్నో ఉన్నాయి. సినిమా పరిశ్రమ పరంగా కూడా నా అదృష్టం, నేను కూడా నా వయసు 50 సంవత్సరాలు, నేను ఇండస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలు, మొత్తం నెక్స్ట్ నేను కూడా 80 సంవత్సరాల వార్షికోత్సవం చేసుకోవాలనుకుంటున్నాను. జంధ్యాల గారి దగ్గర ప్రయాణం సినిమా పరిశ్రమ నాది. నాకు సంగీత భిక్ష పెట్టిన ఎంవిఎస్ హరనాథరావు గారు, వారిని స్మరించుకోకుండా ఏ రోజు ఏ పని నేను చేయను. ఈ అవకాశం నాకు కల్పించిన మా ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ నాగబాల సురేష్ గారికి, నాకు ఇష్టమైన రచయితల్లో మహాకవి శ్రీశ్రీ గారు, తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. తెలుగు ప్రపంచ మహాసభలకి ఆ రోజు మా గురువుగారు రాజ్కోటి గారు కంపోజ్ చేసిన పాటను నేను నాకు అనుకూలంగా కంపోజ్ చేశాను. ఈ పాట ఈ వేదికకి బాగా సింక్ అవుతుంది. నారాయణ రెడ్డి గారు రాసిన పాట. కడలి అంచులు దాటి కదిలింది తెలుగు, ఎదల లోతులు మీటి ఎగసింది తెలుగు. ఇంగ్లండు నుండి మలేషియా వరకు పలు దిశల గొంతుకల పలికింది తెలుగు, పలికింది తెలుగు. కడలి అంచులు దాటి కదిలింది తెలుగు, ఎదల లోతులు మీటి ఎగసింది తెలుగు. ఏ భాష చెనుకైనా ఏ యాస చినుకైనా తనలోన కలుపుకొని తరలింది తెలుగు. ఒదిగొదిగిపోతన్న ఒరవల్లలో సాగి హుమ్మంటూ వేమనగ ఉరిమింది తెలుగు, ఉరిమింది తెలుగు. కడలి అంచులు దాటి కదిలింది తెలుగు, ఎదల లోతులు మీటి ఎగసింది తెలుగు. అభినయానికి హృదయమర్పించుకొని కూచిపూడి ఏనాడిగా ఆడింది తెలుగు. సంగీతమే జీవ సంపుటిగా త్యాగయ్యా, సంగీతమే జీవ సంపుటిగా త్యాగయ్యా. ప్రతి పదములో కరిగి పాడింది తెలుగు, పాడింది తెలుగు. కడలి అంచులు దాటి కదిలింది తెలుగు, ఎదల లోతులు మీటి ఎగసింది తెలుగు. స్వాతంత్ర సమరాన స్వచ్ఛంద గతులీన ఉగ్ర నేత్రం తెరచి ఉరికింది తెలుగు. శాంతికి కపోతమై క్రాంతి జలపాతమై శాంతికి కపోతమై క్రాంతి జలపాతమై నిత్య వర్ధిష్ఠులై నిలిచింది తెలుగు, నిలిచింది తెలుగు. థ్యాంక్ యూ. మనిషి యొక్క విలువ, మనిషి యొక్క గౌరవం, మనిషి యొక్క ఉన్నతి కులమతాలకు అతీతంగా ఒక్కరోజైనా మంచి మనిషిగా బతుకుదాం అన్న ఆలోచన విధానం ఉండాలి అనే ఉద్దేశంతో ఒక పల్లవి, ఒక చరణమే. ఒక్కరోజైనా ఒక్కసారైనా మంచి మనిషిగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తోంది మిత్రమా. వర్గరహిత స్వర్గమిదే నేస్తమా, ఇచట మానవతే విలసిల్లెను మిత్రమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా మంచి మనిషిగా బ్రతుకునేస్తమా. కులమత ద్వేషాలు లేక పవిత్రంగా బ్రతకడం, దయాగుణం మనసు నిండ నింపుకొని మసలడం, పగవాడికి సైతం నీ కరచాలనమివ్వడం, 10 మంది బాగు కొరకు ఆలోచన చేయడం, స్వేచ్ఛను ప్రేమించడం, మార్పును ప్రేమించడం,
శాంతిని ప్రేమించడం, క్రాంతిని ప్రేమించడం నీ శ్వాసగా మారి శోభిల్లుతుంది. అది అన్నార్థుల ఎదను తాకి ఓదార్పవుతుంది. ఒక్కరోజైనా ఒక్కసారైనా మంచి మనిషిగా బ్రతుకునేస్తమా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.